మురికివాడల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం జిల్లా విభాగం సారథ్యంలో పలువురు జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ మురికివాడల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మురికివాడలను కాపాడుకునేందుకు పోరాటం చేసి 13 సంవత్సరాలు అయిందని, పోరాటాలు చేసిన వారి మీద అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. మురికివాడల్లో పిల్లల చదువు, ఆరోగ్యం, అవసరాల ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఆమె డిమాండ్ చేశారు. మిత్రులారా, నా పేరు వెంకటలక్ష్మి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలను. జనవరి 9న మా నివాస హక్కుని గుర్తించండి ప్రాథమిక హక్కు కానీ పెద్ద ఎత్తున 2012 జనవరి 9న పెద్ద ఉద్యమం జరిగింది జీవీఎంసీలో. ఆ ఉద్యమ ఫలితంగా ఎక్కడ మురికివాళ్ళు అక్కడ మనం నిలబెట్టుకున్నాం. అయితే మురికివాళ్ళు ఇంకా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఉంది. 12 సంవత్సరాలు పూర్తయి ఈరోజు 13వ సంవత్సరం ఎంటర్ అవుతుంది. జనవరి 9కి 13 సంవత్సరాలు కావస్తున్నా మురికివాళ్ళ ప్రజలైతే ఆ రోజు హక్కుల కోసం మాట్లాడారో, హక్కుల కోసం మాట్లాడే ప్రజల మీద ఆ రోజు పెద్ద ఎత్తున దాడి చేసి కేసులు పెట్టారు. ఆ కేసులు 13 సంవత్సరాలైన కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ ప్రజలు కోర్టులో తిరుగుతున్నాయి. కానీ మురికివాళ్ళు మాత్రం అభివృద్ధి కాలేదు, అభివృద్ధికి నోసుకోలేదు. 40% నిధులు మురికివాళ్ళ అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. 3-4% నిధులు కేటాయించి అభివృద్ధి చేసామని చేతులు దులుపుకున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం. ఏవైతే మురికివాడలకి 40% నిధులు కేటాయించాలని ఉందో 40% నిధులు కేటాయించి మురికివాళ్ళు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మురికివాడల్లో ఉన్న పిల్లల చదువు, విద్య, వైద్యం అంతా కూడా ప్రభుత్వమే చూసి అప్పుడే మురికివాళ్ళు అభివృద్ధి అయ్యారని మేము నమ్ముతాం. మురికివాళ్ళని వెంటనే అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మురికివాడల నివాసాల సంక్షేమ సంఘం ప్రగతిశీల మహిళా సంఘంగా జనవరి 9న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో సభ జరగబోతోంది. నివాస హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించండి, ఎక్కడ మురికివాళ్ళు అక్కడే అభివృద్ధి చేయాలని డిమాండ్తో ఆ రోజు సభ జరగబోతుంది. ఈ సభకి కర్ణాటక ప్రముఖ న్యాయవాది మురికివాడల సమస్యల మీద పనిచేస్తున్నారు. ఆయన కార్మిక వర్గంగా కూడా పనిచేస్తున్నారు. ఆయన వివరించడానికి ఆయన వస్తున్నారు. అలాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి కూడా జేవి శిల్పతిరావు గారు వస్తున్నారు, కేంద్ర కమిటీ సభ్యులు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఆ రోజు వస్తున్నారు. మురికివాడ ప్రజలంతా కూడా ఆ సభకి కదిలి వస్తున్నారు. 10 గంటలకి సభ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభ జరుగుతుంది. ఆ సభ అనంతరం భోజనాలు అయిన తర్వాత ఏ మురికివాడలు అయితే ఇంకా అభివృద్ధి కాలేదో, అభివృద్ధి కాని మురికివాడల సమస్యలన్నీ కూడా ఒక మెమరాండం రాసి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నుంచి మన మెయిన్ జీవీఎంసీ వరకు ర్యాలీగా రాబోతున్నాం. మన సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని మేము డిమాండ్తో ఆ రోజు ర్యాలీ చేయబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, సభను విజయవంతం చేయాలని ఈరోజు ఇక్కడ మన కరపత్రం విడుదల చేయడం జరిగింది. ప్రజలంతా కూడా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాం.